श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। जय गुरुदेव। 12 శ్లోకం చదవాలి. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామం పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం. అవతారిక. యథోక్తం భగవతః విభూతిం యోగం చ శ్రుత్వా. యథోక్తం పైన చెప్పినట్టు పైన భగవంతుని యొక్క విభూతి యోగము గురించి మొదలుపెట్టాడు శ్రీకృష్ణుడు. మొదలుపెట్టి చెప్పాడు, నా నా విభూతిని యోగమును తెలుసుకున్న వాళ్ళు అంటూ, తెలుసుకున్న భక్తులు అంటూ ముందు శ్లోకంలో ఉంది, కొన్ని శ్లోకాల ముందు. అయితే అది విని అర్జునుడు ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాడు. అర్జునుడు ఇప్పుడు ఆ విభూతిని గురించి, విభూతులను గురించి ఇన్ డీటెయిల్ చెప్పమని ప్రశ్నలు అడుగుతున్నాడు. అది ఈ శ్లోకానికి అవతారిక. అయితే ముందు శ్లోకంలో ఒకసారి తేషామేవ అనుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థః జ్ఞానదీపేన భాస్. చాలా చక్కని శ్లోకము. తేషామేవ అనుకంపార్థం, ఎవరు నిత్యము అంతటా కూడా పరమాత్మని సమత్వము, పరమాత్మనే దర్శించు వాళ్ళు, సతతయుక్తానా అని ముందు చెప్పారు. నిత్యము పరమాత్మ, అంతటా పరమాత్మయే ఉన్నాడు, ప్రతి పని పరమాత్మదే అన్నటువంటి, పరమాత్మ యొక్క పని పరమాత్మ గురించే చేస్తున్నాము అనేటటువంటి యుక్తి ఉన్నవాళ్ళు, వారి యొక్క అనుకంపార్థం, వారి యొక్క అనుగ్రహం కొరకు అజ్ఞానజం తమః నాశయామి, వారిలో ఉన్న అజ్ఞానమును, దాని నుండి పుట్టినటువంటి తమస్సును, తమోగుణమును నాశనము చేస్తాను. ఎక్కడుండి? ఆత్మభావస్థః, వారి ఆత్మయందే ఉంది, వారి హృదయము నుండే ఉండి నేను అజ్ఞానాన్ని తొలగిస్తాను. ఏ విధంగా ఉండి? జ్ఞానదీపేన భాస్వత జ్ఞానదీపేన, వారి హృదయంలో ప్రకాశిస్తున్నటువంటి జ్ఞానదీపాన్ని నేను అజ్ఞానాన్ని తొలగిస్తాను అని చెప్పారు. చెప్పి శంకర్లు చాలా చక్కని డిస్క్రిప్షన్ ఇచ్చారు. చూసాం మనం ఆ జ్ఞానదీపానికి భక్తి ప్రసాద స్నేహాభిషిక్తేన, ఆ జ్ఞానదీపానికి నూనె భక్తి ప్రసాద స్నేహం అంటే, స్నేహము అంటే నూనె, భక్తి ప్రసాద అంటే భక్తి నుండి పుట్టినటువంటి ప్రసన్నత. ఇక్కడ భక్తి అంటే అంతటా ఈశ్వరుణ్ణి చూడడం, అదే భక్తి. అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగితే అదే భక్తి. ఆ అంతటా సమత్వమును చూడగలిగినప్పుడు మనస్సులో కోరికలు, రాగాలు, ద్వేషాలు అవన్నీ ఉండవు. అప్పుడు మనస్సులో ఒక రకమైనటువంటి ప్రసన్నత పుడుతుంది, అది ఏ నూనె. తర్వాత మద్భావనాభినివేశ వాతేరితేన, ఆ దీపం వెలగడానికి వాతావరణం ఉండాలి, కొద్దిగా సన్నని గాలి ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. అదేమిటి? మద్భావన, భగవంతుని యొక్క మనస్సు అంతా కూడా భగవంతుని అందే లగ్నమై ఉంటా. మద్భావన, అభినివేశం, ఆ ఈశ్వరుని యొక్క ఐడియా, అంతటా ఈశ్వరుడే ఉన్నాడు అన్నటువంటిది పూర్తిగా ఆవరించేసింది, పూర్తిగా ఎన్కంపస్ చేసింది, ఆర్ ఎంగల్ఫ్ చేసింది. అది అభినివేశం, అది వాతావరణము. బ్రహ్మచర్యాది సాధన సంస్కారవత్ ప్రజ్ఞావర్తిన. వర్తి అంటే ఒత్తి, ఒత్తి ఉంటుందిగా. ఒత్తి ఏమిటి? బ్రహ్మచర్యాది సాధన సంస్కారవత్ ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే బుద్ధి, బాగా పదునుగా ఉన్నటువంటి బుద్ధికి ప్రజ్ఞ అని పేరు. క్లారిటీ ఆఫ్ థింకింగ్ కి ప్రజ్ఞ అని పేరు. అది ఎక్కడి నుంచి వస్తుంది? సాధన నుంచి వస్తుంది. ముందు మనం చెప్పుకున్నాం చాలాసార్లు, కర్మయోగం యొక్క అనుష్ఠానం వలన అంతఃకరణం శుద్ధి జరిగి బుద్ధి పదునవుతుంది అని. అది శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు, బుద్ధి యోగం దదామి అని. కర్మయోగము
భక్తి యోగము యొక్క అనుష్ఠానం చేయే వారికి బుద్ధియోగాన్ని ప్రసాదిస్తానని చెప్పాడు. అది సో బ్రహ్మచర్యాది సాధన సంస్కారవత్ ప్రజ్ఞ, సాధన నుంచి పుట్టినటువంటి ప్రజ్ఞ, అది వర్తి. అలాగా విరక్త అంతఃకరణ ఆధారేణ, దీపానికి ప్రమిదేమో వైరాగ్యము, వైరాగ్యముతో కూడుకున్నటువంటి విరక్త అంతఃకరణం, వైరాగ్యముతో కూడుకున్నటువంటి అంతఃకరణమే ఆధారం, దానికి ప్రమిది. అది ఆ దీపం యొక్క డిస్క్రిప్షన్. విషయ వ్యావృత్త చిత్త రాగద్వేష అకలుషిత నివాతాపవార కస్తేన. అంటే అపవారకస్తేన అంటే చిమ్ని చుట్టూ ఒక గ్లాస్ పెడతాం కదా, దీపము ఆగిపోకుండా ఉండాలంటే, గాలికి ఫ్యాన్ అది వేసున్నా కూడా ఆగిపోకుండా ఉండాలి అంటే, పెద్దగా గాలి వచ్చినా దానికి ఒక చిన్న గ్లాస్ కంటైనర్ లాంటిది ఉంటే బాగుంటుంది. అదేమిటది? విషయ వ్యావృత్త చిత్త రాగద్వేష అకలుషిత. మామూలుగా ఆ మనస్సు రాగద్వేషములతో కలుషితమై ఉంటుంది అంతఃకరణం. చిత్తము అంటే మనస్సు బుద్ధి యొక్క కాంబినేషన్. రాగద్వేషములతో కలుషితమై ఉంటుంది. ఎటువంటి రాగద్వేషములు? విషయ వ్యావృత్త రాగద్వేషం. బయట బాహ్య ప్రపంచంలో ఉన్న విషయాల మీద ఉన్న ఆసక్తి వలన కలిగినటువంటి రాగద్వేషములతో కలుషితమై ఉంటుంది అంతఃకరణం. అలా కలుషితము కాని అంతఃకరణమే అచిమ్ని. ఇటువంటి జ్ఞానదీపము తన హృదయములో మన హృదయములోనే వెలిగించి ఆ దీపము ద్వారా అజ్ఞానాన్ని తొలగిస్తాను అంటున్నాడు. సో నిత్య ప్రవృత్తి ఐకాగ్ర్య ధ్యాన జనిత సమ్యక్ దర్శన భాస్వత. ఆ వెలుగు ఎటువంటిదిట? సమ్యక్ దర్శన భాస్వత. సమ్యక్ దర్శనం అనే వెలుగుతో ఉన్నటువంటి ఆ దీపము ద్వారా సమ్యక్ దర్శనం అనే ప్రకాశముతో ఉన్నటువంటి ఆ దీపము ద్వారా నేను అజ్ఞానాన్ని తొలగిస్తాను. నిత్య ప్రవృత్తి ఐకాగ్ర్య ధ్యాన జనిత. ప్రవృత్తి ఉంది కానీ ఎటువంటి ప్రవృత్తి? యాక్షన్ ఉంది కానీ యాక్షన్ మెడిటేషన్ అయిపోయింది. మెడిటేషన్ ఇన్ యాక్షన్ అంటాం కదా, ఎప్పుడు మనసు అటు ఇటు పరిగెట్టకుండా చేస్తున్న పని అందే మనసు లగ్నమై ఉంటే అదే మెడిటేషన్. సో మెడిటేషన్ ఇన్ యాక్షన్. ఆ మెడిటేషన్ ఎటువంటి మెడిటేషన్? అది సమ్యక్ దర్శనాన్ని కలిగించే మెడిటేషన్. అంటే అంతటా కూడా ఈశ్వరుడు, ప్రతి దాంట్లోనూ ఈశ్వరుడినే చూడటము, అదే ఒక మెడిటేషన్ అయిపోతున్నప్పుడు ఆ మెడిటేషన్ నుంచి పుట్టినటువంటి సమ్యక్ దర్శనము, ఆ సమ్యక్ దర్శనమే వెలుగు. ఆ వెలుగుతో అజ్ఞానాన్ని తొలగించి వారి యొక్క మనసులో ఉన్నటువంటి అజ్ఞానమును నేను తొలగిస్తున్నాను అని, వాళ్ళ యొక్క బుద్ధిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తున్నాను అని చెప్పి చాలా చక్కని డిస్క్రిప్షన్. ఎన్నిసార్లు చదువుకున్నా కూడా ఆ జ్ఞానదీపం యొక్క ఎక్స్ప్లెనేషన్ అయితే చాలా చక్కగా ఇచ్చారు శంకర్. సరే, ఈ శ్లోకాలు విని అర్జునుడు ప్రశ్నలు అడుగుతున్నాడు ఆ విభూతులను గురించి ప్రశ్న. సో పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ అంటే, ఓ శ్రీకృష్ణ, ఓ పరమాత్మ, నీవు పరం బ్రహ్మ, నీవే పరబ్రహ్మవు. బ్రహ్మ రెండు స్టేజుల్లో చెప్తారు, ఇదివరకు కూడా చెప్పుకున్నాం. పరబ్రహ్మ, అపరబ్రహ్మ. పరబ్రహ్మము నిర్గుణుడు. పరబ్రహ్మ అంటే చైతన్య రూపము, దానికి గుణములు ఉండవు. ఇప్పుడు నా హృదయంలో ఉన్న చైతన్యానికి పక్కవాడి హృదయంలో ఉన్న చైతన్యానికి ఏమి తేడా చెప్పలేము, రెండు ఒకలాగే. అంటే రెండు ఏమిటి తేడా చెప్పాలి? నా హృదయంలో ఉన్న చైతన్యమునకు పక్కన వేరే జీవి యొక్క హృదయంలో ఉన్న చైతన్యానికి తేడా చెప్పాలంటే ఎలా చెప్పలేము. ఏ గుణముతోనూ తేడా చెప్పలేము. అది నిర్గుణము. అందుకని అది పరబ్రహ్మ. దానికంటే కొంచెము క్రియేషన్ మొదలైనప్పుడు, సృష్టి మొదలైనప్పుడు పుట్టినటువంటి సమష్టి జీవికి హిరణ్య గర్భుడు అని పేరు. దానికి అపరబ్రహ్మ లేదా హిరణ్య గర్భుడు అని పేరు. దాన్నే పురాణాల్లో బ్రహ్మదేవుడు అని కూడా అంటారు. ఆ అపరబ్రహ్మ నుంచి సృష్టి అంతా వచ్చినది, అది వరస. సో అందుకని పరబ్రహ్మ, నీవే పరబ్రహ్మవు, నీవే పరంధామం. చేరుకోవలసిన గమ్యస్థానము ఏదైనా ఉంటే అది నీవే, పరమమైనటువంటి గమ్యస్థానం. నీవు పవిత్రము, పరమం, నువ్వు అల్టిమేట్. అండ్ నువ్వు అల్టిమేట్ పవిత్రమైనటువంటి ఏమైనా ఉంటే అది నీవే. అంటే అతిశయము లేనటువంటి పవిత్రత, అది
నీవే. మరి గుణములతో కలుషితమైపోవడం అనేది లేదు కదా. సత్వ రజస్తమో గుణముల యొక్క కాంబినేషన్స్ ని బట్టి ఆ, అందులో తేడాలు ఏమీ లేవు. అందుకని నీవు పవిత్రము, నీవు పురుషం, నీవు పూర్ణుడవు, నీవు శాశ్వతం, నీకు ఆది అంతము లేవు, నువ్వు దివ్యము. ఉమ్, ఆది ఆదిదేవం. ఈ సమస్త దేవతలకు కూడా నీవు ఆది, నీ నుంచియే ఈ ఆ, దేవతలన్నీ పుట్టాయి. అజం, కానీ నీకు పుట్టుక లేదు. విభుం. విభుం అంటే స్వయం ప్రకాశము. స్వయం ప్రకాశమైనటువంటి ఆ, తత్వం ఏదైతే ఉందో అది విభువు, అది విభు. దానికి సెకండ్ శ్లోకం కూడా కంటిన్యూషన్ చదువుకోవాలి, పూర్తి అవ్వలేదు సెంటెన్స్. ఆహుస్ ఆహుస్త్వా ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. సో ఆహుః త్వాం ఋషయః సర్వే. సర్వే ఋషయః, ఈ ఋషులందరూ కూడా నీ గురించి ఇలా చెప్తున్నారు, నిన్ను గురించి ఈ విధంగా చెప్తున్నారు. ఋషులే కాదు, దేవర్షి, దేవర్షులు కూడా ఇలాగ చెప్తున్నారు. నారద, నారదుడు ఇలాగ చెప్తున్నాడు. తథా అసిత, అసిత ఆయన ఆయన ఒక ఋషి పేరు. దేవల ఇంకొక ఋషి పేరు. వ్యాస మనందరికీ పరిచయం ఉన్నటువంటి ఆ, ఋషియే. స్వయం చైవ బ్రవీషిమే, నీవు కూడా నాకు ఇలాగే చెప్పావు. అంటే పై శ్లోకంలో చెప్పినటువంటి ఆ, పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం అని నువ్వు, ఇది పరమాత్మ యొక్క డిస్క్రిప్షన్. ఎవరు చెప్పారు ఇలా అని? వీళ్ళందరూ చెప్పారు. ఇది ఆహుహు, ఎవరు అన్నారు? ఋషయ సర్వే, సర్వే ఋషయ, సర్వే దేవర్షి, నారద తథా అసిత దేవల వ్యాస స్వయం చైవ. నువ్వు కూడా ఇలాగే చెప్పావు. ఋషులు, నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వీళ్ళందరూ కూడా నీ గురించి ఏ విధముగానే చెప్పి ఉన్నారు. చదువుదాం భాష్యము. పరం బ్రహ్మ పరమాత్మ పరం ధామ పరం తేజ. నువ్వు పరం బ్రహ్మ అంటే పరమాత్మ, నీవే పరమాత్మ. పరం ధామ అంటే పరం తేజ, అంటే ఆ, అతిశయము లేనటువంటి తేజస్సు, అంతటా ఉన్నటువంటి తేజస్సు, దానికే పరం ధామ అని అలా కూడా చెప్పుకోవచ్చు. లేదా సర్వోత్కృష్టమైనటువంటి గమ్యస్థానము. అంటే మనము చాలాసార్లు చెప్పుకున్నాము, అనాలిసిస్ ఎవరు చూస్తున్నారు? కంటికి కన్నై, చక్షుషశ్చక్షు, ఆ చక్షుషశ్చక్షుహే పరం ధామ అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యము అని తేలుతుంది అది ఫైనల్లీ. పవిత్రం పావనం పరమం ప్రకృష్టం భవాన్, పావనము ప్రకృష్టము అయినటువంటిది నీవే. భవాన్ అంటే నువ్వు. పురుషం శాశ్వతం నిత్యం. పురుషం అంటే ఇంకా వేరే పదమేం లేదు. పురుషం పురుషం, పురుషం అంటే పూర్ణుడవు అని అర్థం. ఆర్ ఆ సమష్టి జీవునికి పురుష అని పేరు. అది నీవే. శాశ్వతం నిత్యం, శాశ్వతం అంటే నిత్యం. దివ్యం దివిభవం, దివ్యం అంటే దివ్యందు అంటే చిదాకాశము అని చెప్పుకోవచ్చు. అంటూ ఉండేది అంటే స్వయం ప్రకాశం, తనంతట తానుగా ప్రకాశ రూపముగా ఉండేది. ఆదిదేవం సర్వదేవానాం ఆదౌ భవం, అందరి దేవతలకు ముందుగా ఉన్నటువంటి వాడవు. అలాగే అజం అంటే పుట్టుక లేని వాడువు. అలాగే విభుం, విభుం అంటే స్వయం ప్రకాశం. విభవనశీలం అంటే స్వయం ప్రకాశము అయినటువంటి వాడవు అని నీ గురించి చెప్తున్నారు. అలాగే రెండో శ్లోకానికి భాష్యము. ఆహుహు, ఆహుహు అంటే కథయంతి ఆర్ చెప్తున్నారు.
త్వాం అంటే నిన్ను ఆర్ నీ గురించి చెప్తున్నారు. ఎవరు? ఋషయ, వశిష్ఠాదయ, సర్వే, ఋషులందరూ కూడా అలాగే చెప్తున్నారు. పైగా దేవర్షి నారద, అలాగే దేవర్షి నారదుడు కూడా అలాగే చెప్తున్నారు. తథా అసిత దేవలః అపి ఏవం ఆహా, అసితుడు దేవలుడు అనే ఋషులు కూడా ఇలాగే చెప్తున్నారు. వ్యాసః చ, వ్యాసుడు కూడా అలాగే చెప్తున్నారు. స్వయం చ ఏవ, నీవు కూడా మే బ్రవీషి, నాకు ఈ విధముగానే చెప్పి ఉన్నావు. చదువుదాం శ్లోకాలు రెండు. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షి నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే సర్వమేతద్రుతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవానదానవాః. సర్వం ఏతద్ ఋతం మన్యే యత్ మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుః దేవాః న దానవాః. దానికి ఆ అర్జునుడు అడుగుతున్న ప్రశ్నలకే కంటిన్యూయేషన్. ప్రశ్నకి ముందు బ్యాక్గ్రౌండ్, ఆ బ్యాక్గ్రౌండ్ యొక్క కంటిన్యూయేషన్. సరే, అవతారంగా వరకే ఉంది, అవతారికేం లేదు. ఓకే. సో సర్వం ఏతద్ ఋతం మన్యే, ఇదంతా ఈ సర్వం ఏతద్ అంటే చెప్పినది, పైన వాళ్ళు చెప్పినది, నీవు చెప్పినది అంతా కూడా ఋతం మన్యే, సత్యమని నేను తలుస్తున్నాను. యత్ మాం వదసి కేశవ, ఓ కేశవ, ఏదైతే నాకు చెప్పి ఉన్నావో అది సత్యమని నేను తలుస్తున్నాను, అది నిజమని నేను తలుస్తున్నాను. ఎందుకు అలా తలవడం ఎందుకు? నహితే భగవన్ వ్యక్తిం, ఓ హే భగవన్, తే వ్యక్తిం నీ యొక్క స్వరూపమును, విదుః నా దేవాహ నా దానవాహ, దేవతలు గాని దానవులు గాని నీ గురించి తెలుసుకోలేరు కదా. అందుకని నీవు చెప్పినది సత్యమని తలుస్తున్నాను. నా ముందే చెప్పాడు కదా, నా గురించి ఎవరు తెలుసుకోలేరు, ఎందుకంటే నేను అందరికంటే ముందు పుట్టిన వాడిని, నేను అందరికంటే ముందు ఉన్నవాడిని. సో నా పుట్టుక ఎవరికీ తెలియదు అని ఇదివరకే శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నాడు. అదే మాట చెప్తున్నాడు. వీళ్ళందరూ నీవు చెప్పినది సత్యమనే తలుస్తున్నాను, ఎందుకంటే నీ నీ గురించి ఈ దేవతలకు కానీ దానవులకు కానీ తెలియదు కదా. భాష్యం. సర్వమేతత్ యథా ఉక్తం ఋషిభిః త్వయా చ, యథా ఉక్తం ఋషిభిః త్వయా చ, ఋషుల చేత నీ చేత ఏదైతే చెప్పబడినదో, తత్ అది, ఋతం సత్యమేవ అది సత్యమని, మన్యే తలుస్తాను. యత్ మాం ప్రతి వదసి, ఏదైతే నా గురించి చెప్పి ఉన్నారో, వదసి అంటే భాషసే, హే కేశవ. నహి తే తవ, తే అంటే తవ నీ యొక్క, భగవన్ ఓ భగవాన్ నీ యొక్క, వ్యక్తిం ప్రభవం నీ యొక్క పుట్టుకను, ప్రభవము అని చెప్పి, వ్యక్తిం అంటే ప్రభవం. ప్రభవం అంటే రెండు అర్థాలు చెప్పుకోవచ్చు, ఒకటి పుట్టుక, రెండు ప్రభావము. నీ వైభవం కానీ నీ పుట్టుక కానీ. విదుః నా దేవాహ నా దానవాహ, దేవతలకి తెలియదు, దానవులకి కూడా తెలియదు, ఎందుకంటే నువ్వు అందరికంటే ముందు ఉన్నవాడివి. వాళ్ళకి ఆది నువ్వు కానీ నీకు ఆది లేదు, సో అందుకని వాళ్ళకి నీ గురించి తెలియదు. చదువుదాం శ్లోకము. సర్వమేతద్రుతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవానదానవాః.
స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూతభావన భూతేశః దేవదేవ జగత్పతే. అవతారిక. యతస్త్వం దేవాదీనాం ఆదిః అతః. సో ఏ కారణము చేతైతే నువ్వు అందరికీ కూడా ముందున్నావో, వాళ్ళందరికీ మునుపు నువ్వు ఉండి వాళ్ళకి ఆది కారణమైనావో ఆ కారణము చేత. శ్లోకానికి పై శ్లోకానికి దీనికి కనెక్షన్. పైన చెప్తున్న వాక్యమునకి కంటిన్యూషన్. స్వయం ఏవ ఆత్మన ఆత్మానం వేత్త త్వం పురుషోత్తమ భూతభావన భూతేశః దేవదేవ జగత్పతే. ఓకే. సో పురుషోత్తమ, భూతభావన, భూతేశ, దేవదేవ, జగత్పతే ఇవన్నీ కూడా సంబోధనలు. హే పురుషోత్తమ, హే భూతభావన, హే భూతేశ, హే దేవదేవ, హే జగత్పతే. అది సో పురుషోత్తమ అంటే పరమాత్మకి పేర్లు. పరమాత్మను ఆ విధంగా సంబోధిస్తున్నాడు. హే పురుషోత్తమ, అందరిలోకి ఉత్తమమైన వాడ. హే భూతభావన, భూతములన్నింటికీ భావన అంటే అన్నిటికీ కూడా జన్మస్థానము. హే భూతేశ, భూతములన్నిటికీ అంటే ప్రాణులన్నిటికీ కూడా ఈశ్వరుడు. హే దేవదేవ, దేవతలకు దేవతవి. హే జగత్పతే, ఈ జగత్తుకి ఈశ్వరుడు అయినటువంటి నీవు స్వయమేవ, నీవు స్వయముగా నే ఆత్మనా ఆత్మానం వేత్త. ఆత్మనా త్వం ఆత్మానం వేత్త. ఆత్మచేత ఆత్మను తెలుసుకుంటున్నావు, నీ చేత నిన్ను నువ్వు తెలుసుకుంటున్నావు. అంతేనే కానీ నీ గురించి వేరొకళ్ళకి తెలిసే అవకాశము లేదు. నువ్వు అందరికీ ఆదివి, కానీ నీకు ఆది లేదు. సో నీ గురించి ఎవరికి తెలుస్తుంది? నీ గురించి నీకే తెలుస్తుంది. ఆత్మన ఆత్మానం వేత్త. నిన్ను నీవు ఆ నీ నీ యొక్క స్వభావం చేత నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకుంటావు, కానీ వేరొకళ్ళకి ఎవరికి తెలుసుకునేటువంటి అవకాశము లేదు. అది చెప్తున్నారు భాష్యంలో. స్వయమేవ ఆత్మన ఆత్మానం వేత్తత్వం. నీ చేత అంటే నీకు నువ్వే తెలియాలి. అందుకు నిరతిశయ జ్ఞానైశ్వర్య బలాది శక్తిమంతం ఈశ్వరం. ఎందుకంటే నువ్వు నిరతిశయమైనటువంటి జ్ఞానము, ఐశ్వర్యము, బలము మొదలగునవి కలిగిన వాడవు. భగవంతుడు అంటే 6 గుణాలు చెప్పారు. ఏంటవి? జ్ఞానము, ఐశ్వర్యము, బలము, ఇంకో 3 చెప్పారు. మళ్ళీ ఎక్కడో వస్తుంది, తరచుగా చెప్తూనే ఉంటారు ఈ భగవంతుని యొక్క పదము యొక్క డిస్క్రిప్షన్. భగవంతుడు అంటే 6 గుణాలు చెప్తున్నారు. జ్ఞానము, ప్రభుత్వము, జ్ఞానము, తర్వాత ఈశ్వరత్వము, బలము, తేజస్సు, 4, ఇంకో 2 ఉన్నాయి. 6 గుణములు, నిరతిశయమైనటువంటి 6 గుణములు కలిగిన వాడవు నీవు. అందుకని నిన్ను నువ్వే తెలుసుకోవాలి. పురుషోత్తమ భూతాన్ని భావయతీతి భూత భావన. భూత భావన అంటే ఎక్స్ప్లెనేషన్. భూతాన్ని భావయతి ఇది, భూతములను పుట్టించువాడు కాబట్టి భూత భావన. ఏ భూత భావన. భూతానాం ఈశః ఇది, భూతములకు ఈశ్వరుడు కాబట్టి భూతేశ. హే దేవదేవ, హే జగత్పతే. సింపుల్ శ్లోకం చదువుదాము. స్వయమేవ ఆత్మన ఆత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే. వక్తుమర్హస్య శేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాంస్త్వం వ్యాప్య తిష్టసి. సో వక్తుం అర్హసి అశేషేణ దివ్యాః హి ఆత్మవిభూతయః యాభిః విభూతిభిః లోకాన్
ఇమాం త్వం వ్యాప్య తిష్టసి. కొన్ని సందులు ఉన్నాయి. వక్తుం అర్హసి ప్లస్ అశేషేణ, అర్హస్ అర్హసి అశేషేణ. తర్వాత హీ ప్లస్ ఆత్మ విభూతయ, హ్యాత్మ విభూతయ. అది హీ విడ తీసుకుంటే హీ వస్తుంది. తర్వాత యాభిహి విభూతిభిహి లోకాన్ ఇమాం త్వం. చాలా విసర్గ సందులు ఉన్నాయి. యాభిహి విభూతిభిహి లోకాన్ ఇమాం త్వం వ్యాప్య తిష్టసి. సో అశేషేణ వక్తుమర్హసి. ఏమీ మిగల్చకుండా నువ్వే నాకు చెప్పాలి అంటున్నాడు. చెప్పడానికి నువ్వే అర్హుడవు. అశేషేణ. ఏమిటి అశేషేణ చెప్పాలి? దివ్యాహి ఆత్మ విభూతయ. నీ విభూతులను ఏమీ మిగల్చకుండా అశేషేణ నువ్వే నాకు చెప్పాలి. చెప్పడానికి నీవే అర్హుడవు. ఎటువంటి విభూతులు? యాభిహి విభూతిభిహి. ఏ విభూతుల చేతనైతే లోకాన్ ఇమాం, ఈ లోకములన్నీ వ్యాప్య త్వం తిష్టసి, వ్యాపించి నీవు తిష్ట వేసి ఉన్నావు, నీవు ఉన్నావు. ఈ లోకములంతటా కూడా వ్యాపించి ఏ విభూతుల చేతనైతే వ్యాపించి నీవు ఉన్నావో ఆ విభూతులన్నీ కూడా అశేషేణ వక్తుమర్హసి. ఆ విభూతులన్నీ కూడా నీవు నాకు ఏది మిగల్చకుండా, రిమైండర్ ఇది లేకుండా కూడా తెలియజేయము అని రిక్వెస్ట్. చదువుదాం భాష్యము. వక్తుం కథయితుం అర్హసి అశేషేణ, అశేషేణ వక్తుం అర్హసి. రిమైండర్ ఏమి మళ్ళీ ఏది వదిలేయకుండా చెప్పవలసిందిగా ప్రార్థన. దివ్యాహి ఆత్మవిభూతయ. ఆత్మవిభూతయ అంటే ఆత్మనః విభూతయ. ఇంకా ఉత్తిన సమాసాలు చెప్పుకోవడమే, వాటికి పదములు తేలిగ్గానే ఉన్నాయి కదా. ఆత్మనః విభూతయ, నీ యొక్క విభూతులు. యాతాహ వక్తుమర్హసి, ఆ ఆత్మ విభూతులన్నీ కూడా చెప్పవలసి నతగా ప్రార్థన. యాభి విభూతిభిహి, ఏ విభూతుల చేతనైతే, తృతీయ బహువచనము, ఆత్మనః మాహాత్మ్య విస్తరైహి, నీ మహాత్మ్యము చేత విస్తరించినటువంటి నీ మహాత్మ్యం చేత, ఏ విభూతుల రూపంలోనైతే నీ మహిమ విస్తరించి ఉన్నదో ఈ లోకాలన్నింటినీ కూడా, ఇమాన్ లోకాన్ తం వ్యాప్య తిష్టసి, ఈ లోకములన్నింటినీ వ్యాపించి ఉన్నటువంటి నీ విభూతులను అశేషేణ తెలియజేయవలసినది. శ్లోకం. వక్తుమర్హస్య శేషేణ దివ్యా హ్యాత్మ విభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాన్ త్వం వ్యాప్య తిష్టసి. కథం విద్యామహం యోగిం త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. సో కథం, క్వశ్చన్ కి కంటిన్యూషన్. కథం విద్యాం అహం యోగిం త్వాం సదా పరిచింతయం కేషు కేషు చ భావేషు చింత్యః అసి భగవన్ మయా. భగవన్, హే భగవన్. యోగి, హే యోగి. అహం, నేను. సదా, ఎల్లప్పుడూ కూడా. పరిచింతయన్, ధ్యానిస్తూ ఉండాలి నిన్ను. త్వాం, కథం, నిన్ను ఏ విధముగా ధ్యానించాలి. ఎల్లప్పుడూ కూడా అంతటా పరమాత్మనే చూడాలి అంటే ఏ విధముగా ధ్యానించాలి. కథం విద్యాం, ఏ విధముగా తెలుసుకోవాలి, ఏ విధంగా తెలుసుకోవాలి, ఏ విధంగా ధ్యానించాలి. కేషు కేషు భావేషు చింత్యః అసి మయా, నా చేత. కేషు కేషు భావేషు చింత్యః అసి, ఏ ఏ భావముల యందు ధ్యానింపగలిగిన వాడవు అని, ఏ ఏ భావంలో నిన్ను ధ్యానించాలి. భావములు అంటే ఉన్నవి అని అర్థము. భవనము అంటే ఉండడం. సో ఏ ఏ
భావములలో నిన్ను నేను ధ్యానిస్తూ ఉండాలి. అది ఎక్కడెక్కడ నిన్ను గుర్తించాలి, ఏ విషయముల్లో నిన్ను ఇది పరమాత్మ అని తెలుసుకోవాలి, అదంతా కూడా నీవు నాకు తెలియచేయము. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయ కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. సో విస్తరేణ ఆత్మనః యోగం విభూతిం చ జనార్దన భూయః కథయః తృప్తిః హి శృణ్వతః నాస్తి మే అమృతం. ఆ క్వశ్చన్కే కంటిన్యూయేషన్ ఇంకా. సో విస్తరేణ ఆత్మనః యోగం విభూతిం చ జనార్దన. హే జనార్దన, విస్తరేణ నీ ఆత్మ యొక్క యోగము విభూతి. భూయః కథయః తృప్తి. మళ్ళీ చెప్పుము, మళ్ళీ చెప్తేనే నాకు తృప్తి. ఎందుకంటే ఎన్నిసార్లు విన్నా కూడా శృణ్వతః నాస్తి మే అమృతం. ఎన్నిసార్లు విన్నా కూడా నాకు తృప్తి కలగట్లేదు. నాకు అందులో అమృతము ఇంకా నాకు ఆ అమృతం యొక్క దాన్ని ఏమంటారు, ఎక్స్పీరియన్స్ పూర్తిగా నిలవట్లేదు, ఆ అనుభవం పూర్తిగా నిలవట్లేదు. సో అందుకు నువ్వు మళ్ళీ చెప్పు. ఆల్రెడీ కొన్ని చెప్పాడు, కానీ ఒకసారి వింటే సరిపోవట్లేదు, మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తోంది. సో అందుకు నీవు నాకు మళ్ళీ పూర్తిగా తెలియజేయము అని ప్రార్థన. విస్తరేణ భాష్యము. విస్తరేణ ఆత్మనః యోగం యోగైశ్వర్య శక్తి విశేషం. ఆత్మనః యోగం, నీ యోగము అంటే నీ ఈశ్వరత్వము, నీ యొక్క యోగైశ్వర్య శక్తి విశేషము, నీ యొక్క విశేషమైనటువంటి యోగము అనబడే ఐశ్వర్యం. విభూతించ విస్తరం ధ్యేయ పదార్థానాం. విభూతి అంటే మహిమ అని చెప్పుకున్నాం కదా. ఎందుకు విభూతులు అంటే మనకి ధ్యానం చేయడానికి తేలిగ్గా ఉండేటట్టు ధ్యేయ పదార్థములు, దేని మీదైతే ధ్యానము చేయగలుగుతామో ఆ పదార్థంలో లిస్టు. ఏ జనార్దన, అర్ధతేహ గతికర్మణ రూపం. అది అంటే ఆ విస్తారమును అంటే పదములు, ఏ పదము అర్ధతేహే గతికర్మణ రూపం అంటే పదముల యొక్క రూపం. అంటే పదముతో చెప్తాం కదా, ఏ రూపంనైనా చెప్పాలంటే పదముతో చెప్పాలి. ఆ పదముల యొక్క అర్థాలు తెలియజేయము. అసురాణం దేవ ప్రతిపక్ష భూతానాం జనానాం నరకాది గమయితృత్వాత్ జనార్దన. జనార్దనుడు అని ఎందుకు పేరు వచ్చిందో దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. జనార్దన అంటే ఏంటి? జనార్దన అంటే జనులను బాగా మర్దన చేసేవాడు అని అర్థం, జీవులను. ఏ విధంగాని? అసురాణం దేవ ప్రతిపక్ష భూతానాం జనానాం నరకాది గమయితృత్వాత్. సో దేవతలకు ప్రతిపక్షమైనటువంటి అసురులను నరకానికి చేరేటట్టు చేస్తాడు. అందుకుని జనార్దనుడు అని పేరు. అందుకుని జనార్దన అని పేరు. సో మనలో ఉండే అసురులు అంటే ఇదివరకు కూడా చెప్పుకున్నాము. అసురులు అంటే బయట ఏదో వేరే రూపముతో ఉన్నవారు అనుకునే కంటే, అలా పౌరాణికంగా చెప్పుకునే కంటే, మనసులో ఉన్న నకారాత్మకమైనటువంటి భావములే అసురులు, మనసులో ఉన్నటువంటి సకారాత్మకమైనటువంటి భావనలే దేవతలు. ఆ అసురులను నరకమునకు పంపించేవాడని, ఆ అసురులను తొలగించేవాడు, నకారాత్మకమైనటువంటి భావములను తొలగించేవాడు. ఎందులో తొలగించబడతాయి? ఆ జ్ఞాన దీపములో తొలగించబడతాయి, ఆ జ్ఞాన దీపము చేత తొలగించబడతాయి. అందుకుని జనార్దన అని పేరు. అభ్యుదయ నిశ్రేయస పురుషార్థ ప్రయోజనం సర్వై జనై యాచ్యతే ఇతివా. అభ్యుదయ నిశ్రేయస పురుషార్థ ప్రయోజనం.
పురుషార్థం అనే ప్రయోజనం. సో అభ్యుదయము నిశ్రేయసము అని రెండు చెప్పారు. అభ్యుదయము అంటే మెటీరియల్ ప్రోగ్రెస్, వరల్డ్లీ ప్రోగ్రెస్, అంటే బాహ్యమైనటువంటి ఆ, విషయములను సేకరించుకొనుట, అది అభ్యుదయము. నిశ్రేయసము అంటే అన్ని బాహ్యమైనటువంటివి అన్ని కూడా లౌకికమైనవి ఉండొచ్చు, అలౌకికములు అయి ఉండొచ్చు. లౌకికములు అంటే ఈ జగత్తులో సంపాదించుకోగలిగినవి, అలౌకికములు అంటే పుణ్యము, స్వర్గము వగేరా. అవన్నీ అభ్యుదయంలో అనే అర్థంలోకి వస్తాయి. నిశ్రేయసము అంటే మోక్షం. సో అభ్యుదయము, నిశ్రేయసము అనే పురుషార్థ ప్రయోజనం. పురుషార్థానికి ప్రయోజనము మోక్షము. దానికి అభ్యుదయ మార్గం ద్వారా కూడా వెళ్ళొచ్చు. దాన్ని అభ్యుదయ మార్గాన్ని కర్మయోగంతో తీర్చిదిద్దుకుని అంతఃకరణము యొక్క శుద్ధి కలిగి, జ్ఞానానికి యోగ్యత కలిగి, జ్ఞాననిష్ట కలిగి అక్కడి నుంచి మోక్షం. ఆ విధంగా పురుషార్థానికి మార్గం అవుతుంది అభ్యుదయ మార్గం. నిశ్రేయస మార్గము సరే, స్టార్టింగ్లోనే నిశ్రేయస మార్గంలో ఉన్నాం అనుకోండి, వైరాగ్యము, వివేకము బాగా ముందు నుంచి ఉండి, ముందు నుంచి కూడా మహాత్ముల వలె ముందు నుంచి కూడా సన్యాస మార్గంలో ఉండి నిశ్రేయస మార్గంలో ఉంటే అలా కూడా మోక్షాన్ని చేరుకుంటారు. సో అభ్యుదయము ద్వారా మోక్షమును చేరుకొనుట, నిశ్రేయస సన్యాసము ద్వారా కూడా మోక్షమునే చేరుకొనుట. రెండు మార్గాలు మొదట్లో గీత యొక్క ఇంట్రడక్షన్లోనే శంకర్లు ఎక్స్ప్లెయిన్ చేశారు. రెండు రకాల ధర్మాలు, ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మము. అయితే ప్రవృత్తి ధర్మంలో కోరికల కోరికల యొక్క ఆ కోరికలు తీర్చుకొనుట, కోరికలకి కర్మల యొక్క ఫలములు, ఆ సైకిల్లో పడిపోయి దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ అజ్ఞానంలో మునిగిపోయి దుఃఖాన్ని అనుభవించకుండా ఆ ప్రవృత్తి మార్గాన్నే కర్మయోగానుష్ఠానము ద్వారా, భక్తి యోగానుష్ఠానము ద్వారా తీర్చిదిద్దుకుని ఆ ప్రవృత్తి మార్గమును, జ్ఞానమును, అంతఃకరణము శుద్ధికి ఒక సాధనగా తయారు చేసుకొని అంతఃకరణం యొక్క శుద్ధి, జ్ఞానానికి యోగ్యత, తద్వారా మోక్షము అని అభ్యుదయ మార్గాన్ని కూడా, ఆ ప్రవృత్తి ధర్మాన్ని కూడా మోక్షమునకు సాధనముగా చెప్పి ఉన్నారు. అదేవిధంగా నివృత్తి మార్గము సరే, ఈ విధంగా ఎలా అయినా మోక్షమునకు దారియే. ఈ విధముగా రెండు ధర్మాలు కూడా మనిషి యొక్క పరమ పురుషార్థానికి తోడ్పడతాయి అని చెప్పారు. సో జనార్దనుడు ఎందుకయ్యాడు? అభ్యుదయ నిశ్రేయస పురుషార్థ ప్రయోజనం సర్వై ఇది యాచ్యతే ఇదివా. ఆ విధంగా కూడా జనార్దనుడు అని చెప్పుకోవచ్చు ఆయన. సో రెండు రకాలుగా జనార్దనుడు అనే పేరు పరమాత్మకు సార్థకం అవుతుంది. ఒకటి, అసురులు అంటే నకారాత్మకమైనటువంటి భావాలని తొలగించేవాడు కాబట్టి జనార్దనుడు. రెండు, అభ్యుదయ నిశ్రేయస మార్గముల ద్వారా పరమ పురుషార్థాన్ని అందరికీ అందించేవాడు కాబట్టి ఆయన జనార్దనుడు. భూయః పూర్వముక్తమపి కథయః తృప్తి పరితోష యస్మాత్ నాస్తి మే శృణ్వతః తన్ముఖ నిసృత వాక్యామృతం. సో ముందు ఆల్రెడీ నువ్వు చెప్పినప్పటికీ కూడా భూయః ఉక్తమపి, పూర్వం ఉక్తమపి తృప్తి నాస్తి, మనసులో తృప్తి కలుగలేదు. అందుకని నాకు మళ్ళీ నీ నోటి నుంచి, నీ వాక్యామృతము ద్వారా నీ విభూతులను గురించి తెలుసుకోవాలన్న కోరిక ఉన్నది అని ప్రశ్న, అక్కడతో ప్రశ్న యొక్క కంక్లూషన్. విస్తరేణాత్మనో యోగం విభూతించ జనార్దన భూయః కథయః తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. ఇక్కడ నుంచి శ్రీకృష్ణుని యొక్క సమాధానం. శ్రీ భగవానువాచ అంతతే కథయిష్యామి దివ్యా హ్యాత్మ విభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. ఆయన ప్రశ్న విని శ్రీకృష్ణుడు సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. అంత బాగుంది. తే కథయిష్యామి, ఇప్పుడు అంత అంటే ఇప్పుడు, ఇకపైన తే కథయిష్యామి, నీకు చెప్తున్నాను. ఏమిటి చెప్పబోతున్నాను? దివ్యాః హి ఆత్మ విభూతయః.
దివ్యములైనటువంటి నా యొక్క విభూతులను నీకు ఇప్పుడు తెలియజేస్తున్నా. ఏమిటి తెలియజేస్తాను? ప్రాధాన్యత, మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్ చెప్తాను. ఆయన ఎందుకంటే ప్రశ్నలో అశేషేణ చెప్పమని అడిగాడు కదా, అలా చెప్పలేను. ఎందుకంటే ప్రాధాన్యత చెప్తాను, ఇంపార్టెంట్వి చెప్తాను. ఎందుకు? నాస్తి అంతః విస్తరస్యమే. నా విస్తరణకు, నా విభూతికి, నా వైభవమునకు అంతము లేదు. అంతము లేనటువంటి మొత్తం లిస్ట్ అంతా చెప్పే అంటూ ఏమి ఉండదు. అది ఇన్ఫైనైట్ లిస్ట్. ఎన్ని చెప్పినా ఇంకా చెప్తూనే ఉండాల్సి వస్తుంది. అందుకని అన్ని చెప్పలేను. కానీ ప్రాధాన్యత, ఓ కురుశ్రేష్ఠ, ఓ అర్జునుడా, నీకు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాధాన్యత దివ్యా ఆత్మవిభూతయ కథయిష్యామి. ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ నా యొక్క విభూతులను నీకు తెలియజేస్తాను. అన్నీ తెలియజేయలేను, ఎందుకంటే అవి అంతము అనంతమైనటువంటిది నా యొక్క వైభవము. చదువుదాము. శ్రీ భగవానువాచ అంతతే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.